పెద్దది మార్పు పిల్ల ఇదిగో ఏంటి తాబేలు తినేసింది. లొకేషన్ చాలా బాగా పడుతుంది, మరి పడుతుందో లేదో. బాగుంది. ఇక్కడ చూసుకో, ఈ పరిణతుప్పలు అంటారు, తగులుకుంటే వదలవు. అమ్మని అమ్మ శివనారాయణ చెప్పి నువ్వు పోయాడు. ఓకే, ఇదేమో ఏట్ చెట్టు తాతయ్య, ఇదేమో ఏట్ చెట్టు. ఈ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, పైన పరిణతుప్పలు. ఈ అమ్మ అడ్వెంచరస్. నేనేదో వీడియో తీద్దాం అనుకుంటే ఓ అమ్మ ఇక్కడ దోమలు, మలేరియా, డెంగ్యూ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది గాలి వాన. అయ్యో చేపలు మనం వచ్చామని భయపడిపోయి పోతున్నాయి. ఇది చూపించు. అమ్మ గుచ్చుకుంటున్నాయి. ఓకే, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం కదా ఇలాగా. చూడండి, ఈ రాయి మీద ఇలా గీసి ఇక్కడ అంటించుకుంటే సర్కమని కాయలు మచ్చ వచ్చేది కదా. ఏంటి బాబా ఇంకోసారి సర్కమని కాయలు మచ్చ వచ్చేది కదా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ రోజు నేను మా తాతతో చేపల వేటకైతే వచ్చేసా. ఈ వీడియోలో మామూలు ఫన్ ఉండదు. చెట్లలోకి తుప్పల్లోకి ఎలా దూరాలో అన్ని దగ్గరుండి చూపించేస్తాను. చేపలు చాలా విధాలుగా పడతారు కదా, అలా నేను ఈ రోజు చిక్కుల వాళ్ళతో చేపలు పడ్డం ఎలాగో చూపిస్తాను. ఇక నేను కట్టనాను కడతా. నువ్వు చాలా లోతు ఉంటుంది. లోతు అయితే నేను వెళ్తాను. ఇదిగో అదిహేనా నువ్వు ఇవన్నీ కొత్త ప్లేసులు కట్టగలదు అనుభవం. కడతాను. మా తాత నా మీద చాలా కేరింగ్ చూపిస్తారు అండ్ చాలా ఫన్నీయెస్ట్ అండ్ చాలా మోటివేషన్ కూడా ఇస్తూ ఉంటారు. వాడు అవని కానీ కుంటుపరిచి మాట్లాడకూడదు, గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. మా తాతయ్య గారి చేతిలో కనిపిస్తుంది కదా వాళ్ళ, అది ఈ ఒడ్డుకి ఆ ఒడ్డుకి మధ్యలో కడతాం. ఒక నైట్ అంతా దాన్ని వదిలేస్తే మార్నింగ్ కల్లా చేపలు పడి ఉంటాయి, వెళ్ళి తీసుకోవడమే. వాళ్ళతో ఫిషింగ్ చేయడం చాలా ఈజీ. ప్రెసెంట్ మా తాతయ్య వయసు 70+ ఉంటది. ఇప్పటికి మా తాతయ్య ఇలా వల్ల కడుతున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది. వీళ్ళ తిన్న ఫుడ్ వల్లే వీళ్ళంత స్ట్రాంగ్ గా ఉన్నారని మా తాత అంటారు. మనం తినే ఫుడ్ వల్ల అయితే మనం చాలా త్వరగానే చెక్కేస్తాం. పెద్ద గచ్చకాయలు రా, అవి గుచ్చిపోయి దూరదా. చిన్నప్పుడు గచ్చకాయలతో ఆడుకునే వాళ్ళం కదా, ఇదే ఆ గచ్చకాయలు పాదు. ఇలా రాసి మనం వల్ల అయితే ఎక్కువే కట్టాం, ఎందుకంటే 10 రాళ్ళు ఇసిరితే ఒక్క రాయినా తగలకన్నా ఉంటుంది అంటారు కదా. అలాగే 10 వల్ల కడితే ఒక్క వల్ల అన్నా చేప పడితే అది మీకు చూపిందామని. ఇప్పుడే పడింది. పడిన చేపని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎందుకంటే వలని చింపుకొని పోతుంది. మనం చేపలకు వచ్చామంటే ఇంటి దగ్గర మసాలా నూరేసుకోవాల్సిందే. ఎంత కష్టపడి వల్ల కట్టినందుకు మాకు చేపలు అయితే మంచిగానే పడ్డాయి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటాయి మా గడ్డలో చేపలు. వచ్చాను. ఇగో నా ఒంటి మీద ఉంది. ఇగో అది పుల్ల చేయమంటారు దాన్ని. కుడితే ఇంకా మన బాబుతో చెప్పుకోవాలా. ఓకే, షర్ట్ మీదకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని పంపేద్దాం. ఇప్పుడు వరకు పట్టిన చేపలన్నీ ఇంటికి వెళ్ళగానే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఎంతమంది క్లోజ్ అప్ ది కూడు గట్ట లేని వాళ్ళు దగ్గర ఇప్పుడు మినిస్టర్లో మనం తాగుతుంది. ఎందుకంటే పోయి కాలం జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇది దాగమంటున్నారు. అయినా ఈ పిండి కూడా కంట్రోల్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు ఇది విశాఖ జిల్లాలో ఎత్తున్నాడు, కానీ మనకి ఇవ్వలేదు. మరి అదేం కారణమో నాకేం తెలియలేదు. దీనికి అంత గవర్నమెంట్ అడిగట్టవలసింది. రాగిపిండి విశాఖ జిల్లాలో ఫ్రీగా ఇస్తున్నారు, మనకు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి డైరెక్ట్ సీఎం గారిని అడుగుతున్నారు మా తాతయ్య. ఏదో పోసలదండ ఇప్పుతున్నట్టుంది. ఇలా వీడియోలు చేసుకుంటూ మనం పడిన చేపలన్నీ వీడియోలు తీసి పెట్టుకుంటూ వైరల్ అయిపోతాం. ఇదంతా కలిపి 1000 రూపాయలు. నువ్వు 2 కోట్లు వస్తాయి నీకు. ఇలాంటి 100 వీడియోలు చేయి, 1 కోటి రూపాయలు సంపాదించవచ్చు. ఏదో తన ఆకాశం కాదు చూసాడు, రాను రాను అర్థాలు ఎగ్గటేసి ఎండిపోయిపోయాట. తాత ఏడు తాత అన్నా మీ తాత? మా బాబు మా తాత. అదే తాత ముఖ్యమంత్రి. నాకు రేషన్ కార్డు లేదు, ఏం చెప్తాం, మా కోట్లు తగిలించుకోవాలంటున్నాడు ఇప్పుడు మా మనవడు. అలా ఉంటుంది మరి, మాటలకి పనులకి ఇప్పుడు తేడా ఉంటుంది మరి. చచ్చిపోయిందా? అది ఒక్కొక్క కొట్టుకుంటుంది. చచ్చిపోయింది అనుకున్నాను నేను. అరే ఆగే, నువ్వు పెద్ద చేపలు పడతావు కదా తాత గడ్డలో, అవి వీడియో తీసి పెట్టుతా. ఇంకా సీన్ అయిపోయింది మనకి. సీన్ అయిపోయిందా? నీకే తాత యంగ్ కుర్రోళ్ళలో ఉన్నాను. ఎందుకు లేను? పొట్లు ఇచ్చేస్తున్నాయి. బాగా చెప్పి భుజాల మీద ఎక్కించే బాగా ఎక్కించుకొని తిప్పివాడు నన్ను.
మా ఊరు చెరువులో చేపలు చాలా అంటే చాలా బాగుంటాయి. మా ఊరు చెరువుని మేము గడ్డ అని పిలుస్తాం. ఓయ్ నిన్నే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. ఉంటా. అందరికీ బై. మీరే నా గుండెకాయ. చాలా బాగుంటాయి వండుకుంటే. దా